శాసనసభ నియోజకవర్గానికి ఎన్నికలు మొన్న మనం పోతే రద్దు చేసిపోతే చాలా మంది కలలు కన్నారు. రాహుల్ గాంధీ చంద్రబాబు నాయుడు దోస్తాను చేశారు. పాము ముంగిసా ఒకటైని మొట్టమొదటిసారి చరిత్రలో జరిగింది. విచిత్రమైన అప్పుడెప్పుడు బ్రహ్మం గారు చెప్పిండట, కలియుగం వస్తుంది, ఆ కలియుగంలో మీరు ఎన్నడూ చూడని విచిత్రాలు చూస్తారని చెప్పిండట. మనం అనుకోలేదు. ఒకప్పుడు నేను కూడా చిన్నగా ఉన్నప్పుడు ఇంటుంటే ఏమని నీళ్లు కొనుక్క తాగే రోజులు వస్తాయంటే నమ్మినమా ఎవరన్నా? ఇలా తాగుతలేరు అందరు బాటిల్ కొనుక్కొని. అప్పుడెప్పుడు బ్రహ్మం గారు చెప్పిండు. ఇది కూడా అట్లే చెప్పిండు, కలియుగంలో మీరు విచిత్రాలు చూస్తారని చెప్పిండు. అసలు విచిత్రమే కాంగ్రెస్ తెలుగుదేశం పొత్తు పెట్టుకున్నాయి. మన రాహుల్ గాంధీ గారు చంద్రబాబు నాయుడు గారు అలై బలై చేసుకొని ఇద్దరు జంటగా మొత్తం తెలంగాణ అంతా తిరిగిండ్రు. మీ దగ్గర కూడా పోటీకి పెట్టిండ్రు. మహబూబ్నగర్ జిల్లాలో కూడా మక్తల్లోనో ఇంకొక అన్న పోటీ పెట్టిరు తెలుగుదేశం వాళ్ళు. ఏమైంది మరి? వాళ్ళు కన్నా రంగుల కళలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారు. ఆనాడు ప్రజాకూటమి వస్తుంది, ఇది చేస్తుంది, అది చేస్తుంది. కొద్దిగా మనలు కూడా ఆగమైన చూసి పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు చూసి ఆగమైన లేదు. కొద్దిగా ఆ పేపర్ల నిండా ఎటు చూస్తాడే చంద్రబాబు పంపిన డబ్బులన్నీ ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళకి వచ్చి ఎటు పడతాడు. పేపర్ల నిండా వాళ్ళే, టీవీల నిండా వాళ్ళే, ఎక్కడ చూస్తే వాళ్ళే. కానీ కొద్దిగా మనలు కూడా కొంత ఆగమైంది. కానీ అందుకే మనం అనుకున్న 100 కాకుండా 90కి వచ్చినాం. అయినప్పటికీ గొప్ప మెజారిటీలతో ఒక్కొక్క శాసనసభ్యుడు శ్రీనివాస్ గౌడ్ గారు మంత్రి గారు 50,000 పైచిలకు, అన్నగారు లక్ష్మారెడ్డి గారు 50,000 పైచిలకు, మన వెంకటేశ్వర రెడ్డి గారు 6,000 ట్రక్ వేసుకపోయింది. కానీ లేకపోతే ఈయన కూడా 42,000 ఆయన కన్నా వచ్చేది. అంటే ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఎటు చూస్తే అటు 40,000-50,000 బ్రహ్మాండంగా అద్భుతమైన మెజారిటీలతో గెలిచి దేశం మొత్తం అబ్బురపడే విధంగా అరే ఇదేం మెజారిటీలు, ఇదేం గెలుపు, అఖండమైన మెజారిటీలతో గెలవడం జరిగింది. దానికి కారణం ఏందని చెప్పి అలా అటు చంద్రబాబు నాయుడు, ఇటు రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీ అందరు తలకాయలు పట్టుకొని కూర్చున్నారు. ఏం చేయాలంటే వాళ్ళు ఒకటే అర్థం చేసుకున్నారు. వాళ్ళకి అర్థమైపోయింది కేసీఆర్ తెలంగాణ ప్రజల మనసు ఎట్లా గెలుచుకున్నాడు. రైతులను రైతు బంధు పథకం ద్వారా, చరిత్రలో ఎవరు చేయని పని ద్వారా రైతుల మనసు గెలుచుకున్నాడు కేసీఆర్ అనేది వాళ్ళకి అర్థమైనా ఏంటంటే చెప్పేందుకు బేసిజం అడ్డం వస్తుంది. అర్థమై కూడా కేసీఆర్ మంచి పని చేసిండు అని చెప్తేందుకు వాళ్ళకి ఎక్కడో అహంకారం అడ్డం వస్తున్నది. అందుకే ఏం చేసిండ్రు, మనం రైతు బంధు అని పెట్టుకుంటే నరేంద్ర మోడీ ఏం చేసిండు, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన అని చెప్పి పేరు మార్చిండు, కాపీ కొట్టిండు. అదే పథకం ఆయన పెట్టుకున్నాడు. పర్వాలేదు, దేశంలో ఎట్లయితేమి రైతులకు మంచి చేస్తే మంచిదే. చంద్రబాబు నాయుడు తెల్లారులేస్తే మనం తిడతాడు, కానీ అన్ని మన స్కీములు కాపీ కొడతాడు. మనం ఇక్కడ రైతు బంధు పెట్టి 2 ఏళ్లు కాగానే ఇప్పుడు చంద్రబాబుకి ఎలక్షన్లు దగ్గర పడ్డాయి. సడన్ గా రైతులు గుర్తొచ్చారు ఆయనకు కూడా. ఇప్పుడు అన్నదాత సుఖీభావ అన్నట. ఇన్ని రోజులేమో ఆంధ్రప్రదేశ్ లో అన్నదాత దుఃఖీభావ, ఇప్పుడేమో అన్నదాత సుఖీభావ అని చెప్పి రైతుల చుట్టూ గింగిరాలు కొడతా ఉన్నాడు. మనం ఇక్కడ కళ్యాణ లక్ష్మి అంటే పసుపు కుంకుమ అని అక్కడ ఒకటి పెట్టిండు. మనం ఇక్కడ అన్నపూర్ణ అని క్యాంటీన్లు పెడితే అన్న క్యాంటీన్లని అక్కడ పెట్టిండు. అన్నపూర్ణలో పూర్ణ తీసేసిండు, అన్న క్యాంటీన్లని అది పెట్టిండు. అన్ని కాపీ కొట్టుడే. చెప్పేందుకు బయటకేమో ఆయనకు బాబు సిగ్గొస్తుంది. ఎందుకు చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు, నిన్నయాల పుట్టుపోటు తిడుతున్నాడు. మనం ఇవాళ చూసినా నాకు చాలా గమ్మత్ అనిపించింది చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ. మీరు రాండ్రి, ముసుగులు తీసేసి రాండ్రి, వస్తే చూసుకుందాం, ఆర్ పార్ దేఖలేంగే, తెలుగుడి సత్తా ఎందుకు చూపుతామట. అంటే మరి తెలంగాణలో తెలుగు లేరా? తెలంగాణలో 4 కోట్ల మంది తెలుగులో ఉన్నాం. మొన్ననే నువ్వు వస్తే నీ ఇబ్బలగొడి పంపించినాం. తెలుగు ఇక్కడ లేరు, అక్కడే ఉన్నారు. తెలుగు ఆంధ్రప్రదేశ్లోనే తెలుగుడి సత్తా చూపెడతాం. మనం చూపెట్టలేదు తెలుగు సత్తా తెలంగాణలో. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కుట్రలు, కుతంత్రాలు, ముసుగు రాజకీయాలు ఇవి మాకు శాతగావు. తెలంగాణలో మేము సాఫ్ సీదా ఉంటాం. ఏదుంటే అది చెప్తాం, బరాబర్ మనసులో ఏదుంటే అదే మాట్లాడతాం. కుట్రలు, కుతంత్రాలు, ముసుగు రాజకీయాలు, చీకటి దోస్తానాలు ఇవన్నీ కూడా వీటన్నిటి మీద పేటెంట్ ఎవరికైనా ఉన్నది ప్రపంచంలో అంటే ఒకే ఒక్కడు చంద్రబాబు నాయుడికి మాత్రమే ఉన్నది తప్ప మనకు మాత్రం లేదు. చాలా మాట్లాడుతున్నాడు ఆయన అంటున్నాడు కేసీఆర్ గారట చక్రవర్తి లెక్క పరిపాలిస్తున్నాడట, జగన్ను సామంతరాజు చెప్తారట. కేసీఆర్ గారు చక్రవర్తి కాదా అనేది మొన్ననే ప్రజలు తీర్పిచ్చినారు. ఒకవేళ చక్రవర్తి అనుకుంటే కూడా కేసీఆర్ గారు చెట్లు నాటించిన అశోక చక్రవర్తి, నువ్వేమో రోమ్ తగలబడుతుంటే ఫిడేలు వాయించుకున్న నీరో చక్రవర్తి నువ్వు. నీకు కేసీఆర్ కు నక్కకు నాగలోకి అనుకున్న తేడా ఉంది. కేసీఆర్ ఏమో సొంతంగా ఒక పార్టీ పెట్టుకొని ఆ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకోకుండా 2 సార్లు అధికారంలోకి వచ్చింది కేసీఆర్ గారు. నువ్వేంది మరి మంది పెట్టుకున్న పార్టీలో దూరి, మామ పెట్టిన పార్టీలో దూరి, చీమలు కట్టుకున్న పుట్ట పాము దూరినట్టు మామగారు వెనకగేటు ఓడిచి పార్టీని గుంజుకుంటువి. అప్పటికెళ్ళి ఇప్పటిదాకా ఎవరో ఒకరితో పొత్తు పెట్టుకుంది, బతుకు లేకపోయా, స్వయం ప్రకాశం లేకపోయా.
మాటలు మాత్రం పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీకు, తెలంగాణ ప్రజల చైతన్యం మొన్న దేశం మొత్తం చూసింది. నాకు విశ్వాసం ఉంది తెలుగుదేశం పార్టీని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా మనమేమో చేయాల్సిన పని లేదు, మనం పోయి అక్కడే కూడా లేదు. అక్కడ ఖచ్చితంగా ఆంధ్ర ప్రజలే కోరుకుంటున్నారు ఈ దుర్మార్గ పాలన అంతం కావాలి, ఈయన ఇంటికి పోవాలని కోరుకుంటున్నారు. బాబు గారు పోతేనే జాబులు వస్తాయని వాళ్ళకి అర్థమైంది. అందుకే తప్పకుండా వాళ్ళు కూడా వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, మన పని మనం చేద్దాం. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే మీరు కొత్త కోటల్లో మీకు సుట్రికాలు కూడా కిందికి బాగుంటాయి, అందుకే చెప్తున్నా. కొత్త కోటలకు, మీ ఆలంపూర్లకు, గద్వాలకు, వనపర్తులకు మీకు కిందికి కూడా సుట్రికాలు ఉంటాయి, కర్నూలుకు. అంతేనా అన్నగారు, విశ్వేశ్వర్ గారు? కాబట్టి ఆడ కూడా మాట మీరు కూడా మంచి మాట చెప్తారని చెప్తా ఉన్నా, అంతకంటే వేరే ఉద్దేశం కాదు.